ఈ రోజుల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలన్నా సివిల్స్ కావచ్చు, ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, చిన్న పెద్ద ఎగ్జామ్ పక్కన పెడితే ఏ ఎగ్జామ్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే కోచింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ స్టాండర్డ్ కానీ లేదా ఆ క్వాలిటీ కానీ ఆ స్పీడ్ అక్యురసీ ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చుని చదివిన మామూలుగా స్కూల్స్లో చదివి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన పాస్ కాలేని పరిస్థితి వచ్చిందనమాట. దీనికి సంబంధించి యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్స్ మీద డిపెండెన్సీ తగ్గించి మన స్కూలింగ్లో క్వాలిటీ పెంచడానికి ఒక కమిటీ వేశారనమాట. వినీత్ జోషి కమిటీ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యులు కూడా ఎన్ఐటి నుంచి, ఐఐటి నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్స్ వాళ్ళ సెక్రటరీస్ ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారనమాట. దీనికి సంబంధించి అసలు స్కూల్స్ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఎందుకు తేలేకపోతున్నాయి, డమ్మీ స్కూల్స్గా ఎందుకు తయారవుతున్నాయి, స్కూల్స్లో క్రిటికల్ థింకింగ్ కావచ్చు, లెర్నింగ్ ఎబిలిటీస్ కావచ్చు, లాజికల్ ఎబిలిటీస్ కావచ్చు, అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పెంచలేకపోతున్నాం, దీనికోసం బయట కోచింగ్ సెంటర్లకి ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది, ఎందుకు పిల్లల్ని పంపించాల్సి వస్తుంది, ఎందుకంటే రాజస్థాన్ కోటా కావచ్చు మనం చూస్తే రకరకాల ఉదంతాలు, తర్వాత కోచింగ్ సెంటర్స్ వీటిపైన ఎందుకు పిల్లలు ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. మన స్కూల్సే ప్రాపర్గా మనం తయారు చేస్తే, కాన్సెప్షువల్ క్లారిటీ అనేది స్కూల్స్లో ఇస్తే కనుక, క్రిటికల్ థింకింగ్ అనేది స్కూల్స్లో ఇస్తే కనుక పిల్లలు ఎందుకు కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. ముఖ్యంగా 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలన్నా సరే స్కూల్ అయిపోయిన తర్వాత గంటల కొద్దీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ప్రిపేర్నెస్ కానీ ఇవన్నీ కూడా స్కూల్స్లో ఎందుకు తయారు చేయించలేకపోతున్నాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి తక్కువ సీట్లు ఉంటాయి, ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. అదే క్వాలిటేటివ్ ఎగ్జామ్తో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఇంకా ఎందుకు తయారు చేయకూడదు. ఎక్కువగా మనం చూస్తే తమిళనాడు కూడా మాకు నీట్ వద్దు అంటుంది. ఎందుకంటే చాలామంది తమిళ్ మీడియం స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్, చాలా నాలెడ్జ్ ఉన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి సక్సెస్ కాలేకపోతున్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా తెలుగు మీడియంలో చదువుకున్నారు అనుకోండి, వాళ్ళు కోచింగ్ లేదే సీసాట్ లాంటి పరీక్షలు కానీ ఈవెన్ జిఎస్ కూడా చదువుకోలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే కావాల్సినంత మెటీరియల్ మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ పూర్తిగా అందుబాటులోకి లేవు కాబట్టి, ఉన్న మెటీరియల్ సరిపోవట్లేదు కాబట్టి చాలామంది డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట. సో బేసిక్స్ ఎప్పుడైతే 10th కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ బేసిక్స్ అన్ని అందుబాటులో ఉంటాయో, కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటుందో, స్కూల్స్లో క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఉంటుందో, అప్పుడు ఇంకా కోచింగ్ సెంటర్స్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నమాట. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అసలు ఎందుకు ఎక్కువ మంది విద్యార్థులు సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కోచింగ్కి వెళ్తున్నారు, దానికి ఈ ఎడ్యుకేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది, దానికి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి, వీటన్నిటి మీద ఒక కమిటీ వేసిందనమాట. అయితే భారతదేశ పరిస్థితులు మనం చూసుకుంటే కనుక ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ తెలుగు మీడియం స్కూల్స్ కానీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్లో రాట్ లెర్నింగ్ ఉంది కానీ క్రిటికల్ థింకింగ్ అనేది లేదనమాట. ముఖ్యంగా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పాంటేనియస్గా ఆన్సర్ చేయాలో వాటికి సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఇచ్చే నాలెడ్జ్ మామూలు స్కూల్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ ఎలివేషన్ అంటే స్కూల్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్తో, క్వాలిటీ ఎన్రిచ్మెంట్తో స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనం కనుక పిల్లల్లో ఆ స్పిరిట్ ఇంపార్ట్ చేయగలిగితే ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలరు. నేటి యుగంలో టాప్ మోస్ట్ ఐఐటీస్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ర్యాంక్స్ తెచ్చుకోవాలంటే మాత్రం చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ మన స్కూల్స్లో, కాలేజెస్లో ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట.